భారత్ నుంచి విడిపోయిన తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా విడిపోయాయి. ఎట్లా విడిపోయాయి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్లో పడమర ఉన్న ముస్లింలు, ఇంతకుముందు చెప్పాను కదా 4 రాష్ట్రాల బోర్డర్లో ఉన్న ముస్లింలు ఉన్నారని, వాళ్ళు రాయల్ ముస్లింలు అంటారు. వాళ్ళు వ్యాపారాల్లో బాగా రాణించారు. వాళ్ళు డబ్బున్న ముస్లిమ్స్. వాళ్ళు ఎవరు అంటే జాట్స్, రాజ్పుతులు, గుజ్జరులు. ఈ 3 క్యాస్ట్ల నుంచి ముస్లిమ్స్గా మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చాలా రిచ్ ముస్లిమ్స్ అనమాట. అలాగే వీళ్ళ సాంప్రదాయాన్ని కూడా ఏం అవలంబిస్తారు అంటే అరబిక్ స్టైల్లో ఉంటుంది. అరబిక్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఈ 3 క్యాస్ట్లకు సంబంధించిన ముస్లిమ్స్ అండ్ కోర్ ముస్లిమ్స్ కూడా. వీళ్ళ కల్చర్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇస్లామిక్ కల్చర్ ఉంటుంది. ఇస్లామిక్ కల్చర్ని పూర్తిగా వీళ్ళు అవలంబిస్తూ ఉంటారు. ఇక అటు ఈస్ట్ సైడ్ వచ్చే వరకు, తూర్పు సైడ్కి వచ్చే వరకు, వెస్ట్ బెంగాల్ సైడ్కి వచ్చే వరకు ముస్లింలంతా కూడా బంగ్లాదేశ్ ప్రజలే ఉంటారు. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళుతున్న వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా తక్కువ కులాలుగా చెప్పబడే కులాలు, అంటే ఆర్థికంగా వెనుకబడి పనుల మీద మాత్రమే ఆధారపడే కుటుంబాలు. అవి ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. అంటే వీళ్ళు మన సాంప్రదాయాలతో కొంచెం ఉంటారు. బెంగాలీ మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకి ఎస్సీలు, ఎస్టీలు ఎలా అయితే ఒక రకంగా డిస్క్రిమినేషన్గా ఆనాడు, ఆ తర్వాత సరే ఇప్పుడు పరిస్థితులు మారాయి కానీ ఎలా అయితే ఉంటారో అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉన్న చాలామంది ప్రజలది. ఎందుకు అంటే వాళ్ళు భారత్తో సత్సంబంధాలు కలిగి ఉండడం, వాళ్ళు బెంగాలీ మాట్లాడడం, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాష్గా ఉండకపోవడం, వాళ్ళ దగ్గర అసలు టోటల్గా డబ్బు లేకపోవడం. పాపం నిజంగా ముస్లిమ్స్లో కూడా ఇలా కులాలుగా వీళ్ళని విభజించి పేద ముస్లిమ్స్ని కూడా అలా పక్కన పెట్టి డిస్క్రిమినేటెడ్గా చూస్తూ ఉంటారనమాట.